మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యతం. ఏమిట్రా ఏమి నువ్వు చేసిన అదో పని? వెధ పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం. ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసావు వెధవ వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఏమిటి బావ ఏం చేశాడో తెలుసా? ఏమే, ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలు ఇచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి. అసలు కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకున్న నీ మొహన కళ్ళాపుతానే. కట్టించుకోలే. నువ్వు నోరు మీద. అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకయ్యమనకుండా ఆ తాళి కట్టించుకుని ఊరేగడమా? ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమీ జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకునైనా మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా? లలితమ్మ గారికి తోడివ్వటానికి. మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏం అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. యామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుడితే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని. మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? నువ్వేమిట మధ్యలో? ఇది నా డబ్బు, నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? దంగలంబి కొడక! దొంగలమ్ముడి కొడుక! దొంగలమ్ముడి కొడుక నువ్వు! నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమిటిది? Oh!
వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా రా. చిట్టి నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకే బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను క్షమించావా? అమ్మమ్మ 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 చిట్టి చిట్టి ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? ఏరా ఎక్కడన్నా కనిపించారా? లేదమ్మా, గురంతా ఎత్తాను, ఎక్కడా కనపడలేదు. ఏమయ్యాడో ఏంటో. చేపలు ఏమిటో ఇది? అమ్మా పోలీసు! అడవిటలా పరిగెత్తుకొస్తున్నారు. ఈ పోలీసు ఏమిటండి? ఎవరమ్మా ఇతను? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వస్తావా? నువ్వు నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళావు? నీలాంటాడు బంగారం గొలుసు అమ్ముతుంటే అనుమానం రాదా? హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది. నా గొలుసు నేను అమ్ముకుంటే తప్ప? నోర్మూయ్, పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏమండి ఆయన అలాంటి వరకు ఎవరమ్మా నువ్వు? నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరంటావేంటి?
చెప్పు, నేను చెప్పనా? లలిత శ్రీరామనవమి రోజు మెడలో తాళి కూడా కట్టాను. ఓ, ఈయన మీ ఆయన? అవును. చూడమ్మా, అమ్మాయి కూడా కనపడుతున్నాడు. నువ్వే. ఊరికి కొత్త అమ్మా మీరు? అవునవును. ఇలా రామ్మా, స్టేషన్కి వచ్చి ఆ గొలుసు తీసుకెళ్ళడమ్మా. నేనెందుకు రావాలి? నువ్వే తెచ్చిపెట్టు. ఏయ్ ఏయ్, ఏమిటిది? ఇది ఆ ముసలాడికి ఇవ్వు. అమ్మ రాత్రంతా నీకోసం ఎంత కంగారు పడిపోయిందో. ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు? చెప్పు. నువ్వు ఆకలిస్తున్నావు కదా, నేను హోటల్కి వెళ్ళాను. వెళ్ళి చెప్పు శివయ్య. ఆ హోటల్ వాడు నన్ను హోటల్ వాడు ఆ హోటల్ వాడు నన్ను చెప్పు శివయ్య. వీడు ఆకలిస్తున్నారు కదా, హోటల్ వాడు నన్ను చూసి ఇంకోటి కోవా ఇంకోటి కోడి మాంసమా? అమ్మా కోడంట. కాదు లలిత, ఆ హోటల్ వాడు నన్ను చూసి కోటి ఇంకా అడిగాడు. కోపం వస్తుంది. హోటల్ వాడు నన్ను చూసి మేక మేక మాంసమా? ఇంకే అడిగాడు. ఇంకే అడిగాడు. అమ్మా ఇదిగోండి. రే, ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్, లెక్క కూడిక తీసివేత. మంచి వయసులో కుడికే సార్. కాకపోతే పక్కనే వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, స్టేషన్ లేకుండా బాగరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక చేయకుండా జాగ్రత్త పడు. అలాగే. పడిపోతావు. నువ్వు జాగ్రత్త. పడిపోయావా? అంతనే పట్టుకోమన్నా. నాకు కూడా. ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి? ఈ చీరలు ఏమిటి? ఈ డామాలు ఏమిటి? పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. అమ్మాయి నాకు ఇప్పుడే ఆకలి వస్తుంది. వద్దు వద్దు, వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలేస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. సినిమాలా? డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం, చూస్తూ నిద్రపోవచ్చు. చెప్పులు వేస్తూ డాన్స్ చేస్తారు. అటు కాదు. టింగ్ డాంగ్ టింగిడింగ్, టింగ్ డాంగ్ టింగిడింగ్, టింగ్ డాంగ్ టింగిడింగ్. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే గళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. 2 పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం. అదే, ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే. సార్ సార్, కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసేవాత చిన్న తీసేవాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, ఆ. తర్వాత తిరిగి కూడికి చేసుకోవచ్చు. ఎస్ సార్.
ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు, ముష్టివాడు విచ్చేయడానికి కమ్మించాడు. వెళ్ళు. ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు. తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఆ. ఆ? ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర, ఆ, చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర. లలిత చీర. ఆహా, మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటక్కడ కనిపించరు? లలిత గారు లేరు, లలిత గారు ఉద్యోగానికి వెళ్ళారు. అన్నన్నన్నన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి మొగ్గలాంటి ఆడదాని ఉద్యోగాన్ని పంపిస్తా ఉంటాయా? ఛ! అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఆడది. స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అర్థమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? చిచి 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 ఏమయ్యా, ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళ దాకా వెళ్ళిపోయింది, మరి నీ తల ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే. పాపం లలిత చాలా కష్టపడుతోంది. కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, రాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థియరీయే కాదయ్యా. ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్, బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్, ముష్టెత్తుకో, బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీలు, దొంగతనం చెయ్యి. అమ్మో, చెవిలో పెడతారు. కరెక్ట్, అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ ను పెట్టాడు. తప్పు, ముష్టెత్తుకోకూడదు. కుర్రవేళకి అర్థం కావటం లేదు. పసజ్ఞానం. ముష్టెత్తుకోవడం తప్పు లేదనమాట. ఇప్పుడు 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 నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టెత్తు. అమ్మమ్మమ్మమ్మ, సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెయ్యరయ్యా. నీతో ఈ పసివాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పసివాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు. తిరుగు. నువ్వు నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎన్ని మార్పులు! శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవదీచ్ఛ. అంతా మన మంచికే జరిగిందమ్మా. బాబు కులాసాగా ఉన్నాడా? ఎక్కడ? ఆయన దగ్గర వదిలేసి వచ్చాను. మాస్టారు, మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి. నువ్వేం కంగారు పడకమ్మా. నాకు తెలిసిన 4-5 ఇళ్లలో నీ సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాను, సరేనా? నెక్స్ట్ వాళ్ళకి వేద్దామని. బాలయ్య, ఏమమ్మా? వాడు వాడు నా మనవడయ్యా. ఏమిటి? అరే, అయ్యో పాపం. శివయ్య గారు వెళ్తూ నాకు ఈ తాళం చెవి ఇచ్చి వెళ్ళారు. అప్స్టేర్స్. ఏమిటో ఆల్చిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం. కాఫీ, టీ? థ్యాంక్స్. షూర్. మంచిది. తీసుకోండి ప్లీజ్.
ఇరుగు పొరుగును మీరు అలసిపోతే నేను ఆదుకోవాలి, నేను అలసిపోతే మీరు ఆదుకోవాలి. అదేమిటోనండి నా జాతకం. ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను, చూస్తూ ఊరుకోలేను. మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి. ఆర్థిక సమస్య, దాంపత్య సమస్య, ఏ సమస్య అయినా తీర్చగలను, న్యాయం చేయగలను. ఆ? మీ సహకార సానుభూతులు నాకేం అక్కర్లేదు, వెళ్ళండి. చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను, ఆకలిగా ఉన్నాను. ఏమైందమ్మా? తలపిస్తుంది, వెనకాల అంత పని చేశాడా ఆ నా కొడుకుని? వదలవు. ఏం జరిగింది? ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం. ఏం జరిగిందా? నువ్వు లేనప్పుడు ఆ అమ్మ మీద చేసి బలాత్కారం చేయబడియా? అలాంటి వాడిని నరికి ముక్కలు చేయాలి. వదలవు నన్ను. ఇంత జరిగిన మగాన్ని చూస్తూ ఊరుకోవాలా? వాడిని బతకనీయకూడదే, ముక్కలు ముక్కలుగా నరికిపోతేది. ఎలా శివయ్య అడుగు నేర్పారు కానీ కొట్టడం కదా. కొట్టకండి సార్, కొట్టకండి సార్. బాబాయ్ నన్ను చంపించారు. చచ్చిపోయారు బాబోయ్. గురు గారి చంపించాడు బాబోయ్. పని చేశారండి. ఆయనకి ఏదైనా జరిగితే మన మీదకి వస్తుందేమో. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే. గురుగారు బాబు, గురుగారు గురుగారు చచ్చిపోయారా? గురుగారు, 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 మా గురుగారు చచ్చిపోయారు. గురుగారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈయన మా ఎదురింటి మేడ పైన. బా ఇక్కడ కాదయ్యా, ఇక్కడ. ఇక్కడ డాక్టర్ గారు, డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్. ఏం జరిగింది? అది అది మెట్ల మించి దిగుతుంటే కాలు జారిపడ్డారు. నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు. అది కదండి, రెండో అంతస్తు మేడ. మెట్ల మించి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది. పాపం. అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదు వెంకటస్వామి, అందుకని నేనే కొట్టా. ఏమిటండి మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా? నిజం ఏమిటో ఆడు. వెంకటస్వామి, శివయ్య ఇంటికి పద. నువ్వు కూడా ఏమిటి మీరు వెళ్ళండి. నిజం ఏమిటో చెప్పాలి. ముందు ఇక్కడి నుంచి పద, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు శివయ్య, అక్కడికి వచ్చి నిజం మాట్లాడతాను చెప్పాలా? కదా, నువ్వు వెళ్ళు. ఇక నుంచి నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? మీరిద్దరూ భోంచేశారండి? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏమిటండి ఆ మొండితనం? మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు మూసేశారు? ఆ దుర్మార్గుడికి ఏదైనా అయిందే అనుకోండి, మీరే చేశారని జైల్లో పెట్టరు. అందుకని అబద్ధం చెప్పనా? అది బామ్మేమో అబద్ధం చెప్పొద్దు అంది, నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళారి లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే.
ఏమండి ఏమండి ఏమిటి ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా. మీ దృష్టి దోషం కాదమ్మా, ముష్టెత్తుకునేది సాక్షాత్తు మీ మనవడే. వాడిని అడ్డు పెట్టుకు బతుకుతోంది స్వయానం నామేనలుడే. వాడేదో పిచ్చి పచ్చతాడు కడితే అదే తాళి బొట్టనుకుని మురిసిపోతోంది మీ కోడల పిల్ల. ఇదేమన్నా గచ్చగలాట? ఇతంతు వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనేరాలు ఇచ్చేసి తిరుగుతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ మీకు ఎలా ఉందో గాని. లంకంత కొంప, నౌకర్లు, చాకర్లు, కోట్ల ఆస్తి, వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహి అంటూ ముష్టెత్తుకోవడం, అది మీ కంటపడ్డం. రామరామ రామరామ వద్దు, పగవాడికి కూడా ఈ నరకం వద్దు. బాబుగారి కళత్వస్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పీలుస్తూ తట్టుకు నిలబడ్డారు. నేనైతే ఎప్పుడో గోదట్లో కొట్టుకుపోయేవాడిని. ఏం తట్టుకోవడమో ఏవో, నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడు ఆ దేవుడు. చచ్చకూడదమ్మా, చచ్చకూడదు. మీలాంటి మహా ఇల్లారు చచ్చకూడదు. మీ మనవాడిని మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది. బాబుగారికి కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఉంగులేదనుకుని ఓ 10 సహస్రం నా పాకెట్లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో, మీ మనవడు మీ నట్టింట్లో, మా మనవడు మా సావిట్లో. గురవయ్య గారంటే మీరేనా? ఆహా, చిత్తం. నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి. రాజ్యం ఇక మీరు వెళ్ళండి అమ్మా. బాబు గారికి అంతా అర్థమైపోయింది. వారికి మనవడే కదా, పని అయిపోయినట్టే. ఎంత కావాలన్నారు? ఎంతండి? 10 సహస్రం, 10,000. అమ్మా, ప్రస్తుతానికి 5,000 చాలా? చిత్తం చానికి అక్కర్లేదు. పళ్ళు ఇంకా రాలా? ఆ?